డ్రగ్స్ కేసులో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. దాదాపు 5 గంటలుగా ప్రశ్నిస్తూనే ఉన్నారు అధికారులు. డ్రగ్స్ దందాలో ప్రధాన నిందితుడిగా చెప్తున్న కెల్విన్ నుంచి సేకరించిన మొబైల్ కాల్ డేటా ఆధారంగా ప్రశ్నలు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఎన్ని కాల్స్ లో ఏ సెలబ్రిటీ డ్రగ్స్ మాఫియాతో ఎంతసేపు మాట్లాడారు అనే దాని మీద ఆరా తీస్తున్నారు అధికారులు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ ను సాయంత్రం 5 గంటల దాకా విచారించే అవకాశం ఉంది. పూరిని ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఇంకో అధికారి శ్రీనివాస్ ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో ఎవరిని విచారించినా దాన్ని రికార్డ్ చేసేందుకు వీలుగా కెమెరాలు, ఆడియో రికార్డర్లను ఏర్పాటు చేసింది సిట్. దర్యాప్తును ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్, డైరెక్టర్ అకున్ సబర్వాల్ పర్యవేక్షిస్తున్నారు. కెల్విన్ పూరికి ఎట్లా పరిచయమయ్యాడో అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తుంది. సినీ ఇండస్ట్రీలా పబ్ కల్చర్ సాధారణమని, అందుకే తనకు ఈవెంట్ మేనేజర్లు, పబ్ ఓనర్స్ తో పరిచయం ఉన్నట్లు చెప్పాడని సమాచారం. ఓ ఈవెంట్ ఆర్గనైజర్ ద్వారా కెల్విన్ పరిచయమైనట్లు చెప్పాడని తెలుస్తుంది. విచారణ మొదలుగానే పూరి మొదట తన గురించి తాను ఓ అరగంట సేపు చెప్పుకున్నాడు. పూరి పర్సనల్ లైఫ్, సినిమా ఇండస్ట్రీ, డ్రగ్స్ వ్యవహారం ఇట్లా 3 కోణాల్లో అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. డ్రగ్స్ వ్యవహారంలో మొత్తం 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చింది సిట్. రేపు హీరోయిన్ చార్మి, ఎల్లుండి ముమైత్ ఖాన్, 22న క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు, 23న శ్యామ్కే నాయుడు, 24న హీరో రవితేజ విచారణకు రావాలని నోటీసులలో చెప్పింది సిట్. ఇక 25న ఆర్ట్ డైరెక్టర్ చిన్న, 26న నవదీప్, 27న తరుణ్, 28న తనీష్ నందులను విచారించనున్నారు పోలీస్ అధికారులు. పూరి జగన్నాథ్ విచారణ మీద మరిన్ని వివరాలు సంపత్ చెప్తాడు. సంపత్, చెప్పండి, విచారణ ఎంతసేపట్లో ముగుస్తుంది, డీటెయిల్స్ ఏంటి? యాజ్ పర్ సిట్ వాళ్ళు, అంటే ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిట్ అధికారులు ఇచ్చింది మార్నింగ్ 10 to 5 వరకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. నోటీస్లో 67 NDPS యాక్ట్ కింద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్యాప్తు అధికారులకి అందుబాటులో ఉండాలని నోటీసులో పేర్కొన్నారు. కాబట్టి దాదాపు 5 గంటల సమయంలో పూరి జగన్నాథ్ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు వాళ్ళ బ్రదర్ మాట్లాడిన దాంట్లో కూడా మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా ఫోన్ లైన్లో చెప్తా ఉన్నారు. చూడాలి, అంటే ఇందులో ఇన్వెస్టిగేషన్ ప్యాటర్న్లో ఒకటే ఏంటంటే దాదాపు కెల్విన్ కాల్ డాటాను బేస్ చేసుకొని, మొదటి నుంచి చెప్తున్నట్టుగా కెల్విన్ కాల్ డాటాను బేస్ చేసుకునే ఎంక్వైరీ మొదలు పెట్టారు. అట్లాగే ఫోటోగ్రాఫ్స్ కొన్ని నిందితుల జాబితాలో ఉన్న కెల్విన్ అండ్ టీంతో నిందితుల జాబితాలో ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి కాల్ డేటాలో ఉండడం కావచ్చు, దాంతోపాటుగా ఫోటోగ్రఫీలో వాళ్ళతో ఫోటోలు ఉన్నాయి కాబట్టి వాటిపైన ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నారు. దాంతోపాటుగా డ్రగ్ అడిక్షన్కి ఎంతకాలంగా డ్రగ్ అడిక్షన్ అయ్యారు, అట్లాగే డ్రగ్స్ పర్చేజ్ చేసింది ఎక్కడెక్కడి నుంచి పర్చేజ్ చేశారు, దాంతోపాటుగా కెల్విన్తో పాటుగా తనకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, తనతో పాటుగా మరెవరైనా డ్రగ్స్ వినియోగించే వాళ్ళ, అట్లాంటి విషయాలన్నింటినీ అడుగుతున్నారు. ఇక వాళ్ళ తమ్ముడు అట్లాగే వాళ్ళ కొడుకు రావడానికి కారణం ఏంటంటే దాంట్లో వాళ్ళకి ఎందుకంటే దాంట్లో మొత్తం కూడా డ్రగ్స్ పెడ్లర్లతో లింకులు ఉండి దాంట్లో బాధితుని కోటా కింద లేదంటే ఎంక్వైరీకి రావాలని పిలిచారు. కాబట్టి ఎంక్వైరీకి హాజరైనప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకురావాలని ఒక కాలం పెట్టడం జరిగింది. దీంతో వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళిద్దరితో పాటుగా అడ్వకేట్ కూడా హాజరయ్యారు. అయితే వాళ్ళని లోపలికి మాత్రం అలో చేయలేదు. అక్కడ ఎంక్వైరీ ఆఫీసర్స్గా ఉన్నటువంటి ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, అట్లాగే మరో ఇన్స్పెక్టర్ కెల్విన్ కేసులో ఐఓగా ఉన్నటువంటి ఆఫీసర్ శ్రీనివాస్ ఇద్దరు కూడా ఎంక్వైరీ చేశారు. 45 నిమిషాల పాటు తనను విచారించినట్టుగా తెలుస్తోంది. ముందుగా ఒక ఫార్మాట్ కాపీని ఇచ్చి ఫార్మాట్ కాపీ ఫిల్అప్ చేసిన తర్వాత ప్రొసీజర్లో భాగంగా తనను ఎంక్వైరీకి హాజరవుతున్నట్టుగా ఎండార్స్మెంట్ ఇన్సైడ్లో కూడా ఒకసారి తీసుకున్న తర్వాత తనను క్వశ్చన్ల పర్వం మొదలుపెట్టారు. 12 క్వశ్చన్లను ప్రిపేర్ చేసి 12 క్వశ్చన్ల నుంచి ఆన్సర్లు తీసుకున్నట్టు తెలుస్తుంది. ముందుగా తన పేరు, తన వృత్తి, అట్లాగే తన నివాస సంబంధించినటువంటి రెగ్యులర్గా ప్రొసీజర్లో భాగంగా ఏవైతే ఉంటాయో తన సెల్ఫ్ ఐడెంటిటీ, అట్లాగే సంబంధించిన ఐడెంటిటీ, అట్లాగే తన సంబంధించిన వ్యక్తిగత వివరాలు తీసుకోవడంతో పాటుగా డ్రగ్స్ అడిక్షన్కి అయినటువంటి విషయాలను ఆయన ముందు పెట్టారు. తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను కూడా చూపించి దానికి తన ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తారనే విషయాలను కూడా అడిగారు. దానిపైన కూడా పూరి జగన్నాథ్ చాలాసేపు మాట్లాడారు. ఇందులో
మెయిన్గా ఏంటంటే కేవలం డ్రగ్ పెడ్లర్లను పట్టుకోవడం కాదు, డ్రగ్ పెడ్లర్స్ ఎవరైతే డ్రగ్స్ సరఫరా చేయించుకొని వాటిని సేల్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళు సేల్ చేస్తున్నటువంటి ముఠా వాళ్ళు 14 మంది ఉన్నారు. వాళ్ళ దాంట్లో కింగ్ పిన్గా ఉన్నది కెల్విన్. కాబట్టి కెల్విన్ దగ్గర ఉన్నటువంటి కాల్ డాటాలో చాలామంది ప్రముఖుల నెంబర్లు ఉన్నట్టుగా ఫైండ్ అవుట్ చేశారు. 40 మంది ప్రముఖుల డాటా ఉంటే దాంట్లో ఫస్ట్ ఫేజ్లో 8 నుంచి 12 మందికి నోటీసులు ఇచ్చారు. దాంట్లో మొదటివాడిగా పూరి జగన్నాథ్ హాజరయ్యడం తెలుస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి ఒకే ఫార్మాట్లో ఇచ్చారు. వాళ్ళందరి దగ్గర కూడా క్వశ్చనింగ్ చేశారు. 4 ఫేజుల్లో ఎంక్వైరీ నడిచింది. ఒకటి ముందుగా దర్యాప్తు చేశారు. దర్యాప్తులో ముందుగా ఫార్మాట్ ఇచ్చిన తర్వాత ఫిల్అప్ చేయడం, తర్వాత ఎంక్వైరీకి హాజరైన తర్వాత ప్రశ్నించిన తర్వాత ఆయన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ సేకరించారు. వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ చూపెట్టారు. తర్వాత సైకియాట్రిస్ట్తో కూడా కౌన్సిలింగ్ పార్ట్ కింద తనను కొద్దిసేపు కౌన్సిలింగ్ పార్టీకి తీసుకెళ్లారు. ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రఫీస్, అట్లాగే ఏవైతే షార్ట్ ఫిలిమ్స్ డ్రగ్ యూజ్ చేస్తే ఎట్లాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, అట్లాగే దాని డ్రగ్ యూజేజ్ వల్ల వచ్చే పరిణామాలు ఏంటి అనే విషయాన్ని కూడా ఒక వీడియోగ్రఫీ ద్వారా వివరించారు. ఆ తర్వాత డైరెక్ట్గా డిఐజీ ర్యాంక్లో ఉన్న ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించినటువంటి డైరెక్ట్గా ఎన్డీపీఎస్ యాక్ట్ ఏం చెప్తోంది, మన దగ్గర డ్రగ్స్ కన్జ్యూమ్ చేసినా, వాడినా, అట్లాగే యూజ్ చేసినా, పర్చేజ్ చేసినా, సేల్ చేసినా ఎట్లాంటి యాక్ట్ ఉందనే విషయాన్ని దాన్ని మొత్తం కూడా చెప్పడం జరిగింది. 40 నిమిషాల పాటు కేవలం తన వ్యక్తిగత వివరాలను ఇవ్వడానికి, అంటే ఎంక్వైరీకి బిఫోర్గా 40 నిమిషాల పాటు మీరు ఏమైనా చెప్పదలుచుకున్న విషయాలుంటే ఫ్రేమ్అవుట్ చేయండి, అది లిఖితపూర్వకంగా రాసిచ్చినా పర్వాలేదు, లేదంటే మీరు ఓవరల్గా చెప్పినా పర్వాలేదు అనే విషయాలు చెప్పారు. ఎందుకంటే అక్కడ మొత్తం కూడా వీడియో రికార్డింగ్ను కూడా ఎంక్వైరీ పార్ట్ను మొత్తం కూడా ప్రతి విషయాన్ని 3 ఫేసుల్లో ఎంక్వైరీ చేస్తాడు. ఆ 3 ఫేసెస్ని కూడా రికార్డింగ్ చేశారు. ఆ రికార్డింగ్ చేసినట్టు అంశాలని కూడా ఒక సీడీలో పొందుపరిచినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక పూరి జగన్నాథ్ తిరిగి ఈరోజు ఎంక్వైరీకి అయిన తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా పిలిచినా ఎంక్వైరీ పార్ట్లో కానీ ఈ దర్యాప్తులో డ్రగ్స్ కేసులో భాగంగా పిలిచినప్పుడు అందుబాటులో ఉండాలనే విషయాన్ని చెప్పినట్టు తెలుస్తుంది. ఇక డేట్ ఇచ్చారా, లేదంటే పర్టికులర్గా హాజరు కావడానికి ఏమైనా మళ్ళీ రావాలనే విషయాన్ని చెప్పారా, లేదంటే అందుబాటులో ఉండాలనే విషయం చెప్పారంటూ క్లారిటీ రావాలి. కానీ మొత్తానికి ఫర్దర్ ఎంక్వైరీకి మాత్రం కోఆపరేట్ చేయాలనే విషయాన్ని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు చెప్పినట్టుగా తెలుస్తోంది. మరికొద్ది సేపట్లో పూరి జగన్నాథ్ బయటికి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా టాలీవుడ్లో డ్రగ్స్ యూసేజ్ విపరీతంగా పెరిగిపోయిందనేది పూర్తి స్థాయిలో గతంలో పట్టుబడ్డటువంటి సందర్భాల్లో కావచ్చు, దాంట్లో చాలామంది సైడ్ క్యారెక్టర్లు కానీ సైడ్ యాక్టర్లు, సినీ నటుల బ్రదర్స్ చాలామంది అరెస్ట్ అయినప్పుడు ఆ విషయాలను కూడా బయటకు వచ్చాయి. కానీ ఒక అగ్ర దర్శకుడు ఒక రోజంతా ఇట్లా సిట్ దర్యాప్తులో ఉండడం అనేది ఇది ఎక్కడ కూడా ఊహించినటువంటి పరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక కేసులోనో లేదంటే ఒక క్రైమ్ ఇన్సిడెంట్లోనో ఎక్కువగా ఇన్వాల్వ్ అయినప్పుడు ఇట్లాంటి కండిషన్స్ ఎదుర్కొంటారు. కానీ డ్రగ్స్ యూజ్ చేసిన సందర్భంలో ఇట్లా పిలిపించి ప్రశ్నిస్తారనేది పూరి జగన్నాథ్ కూడా బహుశా ఊహించి ఉండకపోవచ్చు. ఇది ఒక రకంగా సినిమా ఇండస్ట్రీకి ఒక జలక్ లాగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడమే కాదు, ఇల్లీగల్ యాక్టివిటీస్లో పాత్రధారులైన వాళ్ళను విచారణకు పిలవడం కావచ్చు, కేసుల్లో భాగస్వాములు చేస్తారనే విషయాన్ని చెప్పకనే ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంటు ఈసారి చెప్పింది. ఈ ప్రముఖుల డాటాలో కేవలం ఇప్పటివరకు ఇంటర్నేషనల్ స్కూల్స్, బిజినెస్ స్కూల్స్, అట్లాగే ఇంజనీరింగ్ కాలేజీల పార్ట్ తర్వాత సినిమా ఇండస్ట్రీ వైపు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ వెళ్ళింది. నెక్స్ట్ ఫేజ్లో ఎక్కువగా అంటే ఎవరైతే పేజ్ 3లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, బిజినెస్ మెన్లకు సంబంధించిన వాటిలో కూడా నోటీసులు జారీ చేయనట్టు తెలుస్తోంది. ఈ మొత్తం కెల్విన్ 2.5 సంవత్సరాల కాలంలో ఎక్కడెక్కడైతే తన మూమెంట్స్ ఉన్నాయో, ఎవరెవరికి డ్రగ్స్ సేల్ చేశాడో, డ్రగ్స్ సేల్స్ చేసినటువంటి అన్ని ఇన్సిడెంట్లను ఆరా తీసిన తర్వాతనే పక్కా ఆధారాలతో వాళ్ళు పిలిపించారు. మొదట్లో ప్రతి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి వాళ్ళు కూడా బయటకు వచ్చి తమకు సంబంధం లేదంటూ చెప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ సిట్ మొదటి నుంచి చెప్తోంది పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతనే ఆ వాటిని గ్రౌండ్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే నోటీసులు జారీ చేసాం. వ్యక్తిగత హాజరు తప్పనిసరి, ఖచ్చితంగా అడ్వకేట్స్ కానీ లేదంటే లీగల్ అప్రోచ్కి అవకాశం లేదు, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లేదు అనేది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ చెప్తూ వచ్చింది. దీంతోనే పూరి జగన్నాథ్ ఆఖరి వరకు ఇక్కడికి రావడానికి తన తరఫు అడ్వకేట్ను పంపించడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ ఖచ్చితంగా వ్యక్తిగత హాజరు నుంచి ఇక్కడ కూడా మినహాయింపు దొరకకపోవడంతో డైరెక్ట్గా హాజరయ్యారు. మరికొద్ది సేపట్లో పూరి జగన్నాథ్ తన ఎంక్వైరీని కంప్లీట్ చేసుకొని బయటికి రానున్నారు. దాంట్లో మొత్తం వీడియో రికార్డింగ్ మొత్తం చేశారు కాబట్టి దాన్ని, అట్లాగే తన దగ్గర తీసుకున్నటువంటి స్టేట్మెంట్లను మొత్తం కూడా పొందుపరిచి ఇప్పటిదాకా దాఖలు చేసినటువంటి ఎఫ్ఐఆర్లు ఏవైతే ఉన్నాయో, విడివిడి ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి టైంలో
14 మందికి సంబంధించి నిందితులను అరెస్ట్ చేసిన తర్వాత డిఫరెంట్ ఎఫ్ఐఆర్లు చేశారు. వాటన్నిటిని క్యుములేటివ్ ఎఫ్ఐఆర్గా మలుస్తామనేది అధికారులు ఆఫ్ ది రికార్డులో చెప్తున్నారు. సో క్యుములేటివ్ ఎఫ్ఐఆర్ కింద ఒకే ఎఫ్ఐఆర్ను నమోదు చేసిన తర్వాత దాంట్లో అక్యూజ్డ్గా ఉన్న వాళ్ళు ఎవరు, పర్చేస్ చేసింది ఎవరు, దీంట్లో కొరియర్లుగా పనిచేసిన వాళ్ళు ఎవరు, అట్లాగే డ్రగ్స్ పర్చేస్ చేసిన వాళ్ళు ఎవరు, వినియోగించిన వాళ్ళు ఎవరు, సేవించిన వాళ్ళు ఎవరు, ఇవన్నీ డాటాను కలెక్ట్ చేసి వాళ్ళందరి నేమ్స్ని అందులో పొందుపరుస్తారు. బహుశా పూరి జగన్నాథ్ పేరును కూడా అందులో పార్ట్ చేస్తారు. పూరి జగన్నాథ్తో పాటుగా మిగతా సంబంధించినటువంటి సెలబ్రిటీలు ఎవరైతే సినిమా ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి పేర్లు అందులో పొందుపరచడమే కాకుండా వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారాన్ని, వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని మొత్తం కూడా డ్రాఫ్టింగ్ చేసి దాంట్లో పొందుపరుస్తారు. ఛార్జ్ షీట్ దాఖలు చేసిన టైంలో వీళ్ళందరి పేర్లు, వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను అందులో పొందుపరిచి అందులో ఛార్జ్ షీట్ చేసిన తర్వాత కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత ఫర్దర్గా అవసరమైతే ఎన్డీపీఎస్ యాక్ట్ కింద 67 ఎన్డీపీఎస్ యాక్ట్ కింద వీళ్ళని ఇప్పటివరకు విచారించారు కాబట్టి వాళ్ళ రోల్ పైన ఇంకేదైనా ఫర్దర్ యాక్షన్ తీసుకోవడానికి ఏమైనా చట్టం అనుకూలంగా దాంట్లో చట్టంలో కొన్ని ఏమైనా గ్రౌండ్స్ ఉంటే ఆ గ్రౌండ్స్ని బేస్ చేసుకుని అవసరమైతే ఫర్దర్ యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్తున్నారు. ఓవర్ టు యు. సంపత్, ఈరోజు పూరిని విచారణ చేశారు కదా, ఇంకొంతమంది కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు కదా, మరి వాళ్ళని రేపటి నుంచి ఇంట్రాగేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? దాని గురించిన అప్డేట్స్ ఏంటి?